అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఈ మధ్యన ఒక ఏఐ టూల్‌లో కొత్త మోడల్ వస్తుంది, కొత్త ప్రోడక్ట్ వస్తుంది అని చెప్పి మీరు చూసుంటే చాలా ఐటీ స్టాక్స్ అక్రాస్ ది వరల్డ్ పడిపోయాయి. అండ్ దానివల్ల ఇన్ జనరల్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో స్కోప్ గురించి చాలా డిస్కషన్ జరుగుతుంది. ఈ వీడియో దాని గురించి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నేను ఈ వీడియో చెప్తున్నప్పుడు నాకు తెలిసినవి, నాకు అనిపించినవి అండ్ నేను చూసినవి మాట్లాడుతున్నాను. రైట్? దట్ డజంట్ మీన్ ఐ నో ఎవ్రీథింగ్. సో ప్లీజ్ కీప్ దాట్ థింగ్ ఇన్ మైండ్. సెకండ్లీ, ఈ వీడియోలో నేను ఏ కంపెనీ పేరు కూడా తీసుకోను. బికాజ్ ద మూమెంట్ ఐ నేమ్ సంథింగ్ ఈ కంపెనీ అని మాట్లాడితే నేను వాటి గురించి ఎక్కువగా మాట్లాడలేను. సో మీకు అర్థమైపోద్ది నేను దేని గురించి మాట్లాడుతున్నాను. బట్ ఐ విల్ నాట్ టేక్ ఎనీ నేమ్స్. ఓకే, విత్ దాట్ సెడ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ వీడియోలో 3 లేయర్ల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ లేయర్ ఆ ఏఐ మోడల్ ఆర్ ఆ ఏఐ ప్రోడక్ట్ గురించి. సెకండ్ లేయర్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ గురించి. థర్డ్ లేయర్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ గురించి. రైట్? అండ్ ఫైనల్లీ విల్ టాక్ అబౌట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇన్ జనరల్. నౌ ఫస్ట్లీ ఒక ఏఐ టూల్ గురించి ఆర్ ఒక ఏఐ మోడల్ గురించి ఈ మధ్యన అంటే అక్రాస్ ద ఇండస్ట్రీ మనం చూస్తుంది ఏంటి అంటే పీపుల్ ఆర్ మేకింగ్ హ్యూజ్ క్లెయిమ్స్. దానికి 2 రీజన్స్ అయి ఉండొచ్చు. కేస్ నెంబర్ 1, నిజంగానే ఆ మోడల్కి అంత స్కోప్ ఉంది, వాళ్ళు ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆ మోడల్ పర్ఫార్మెన్స్ తెలుసు కాబట్టి అండ్ ఆ ఇండస్ట్రీలో మనకంటే చాలా క్లోజ్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకున్న అసంప్షన్స్ అండ్ వాళ్ళకున్న డిఫరెంట్ వ్యూ పాయింట్స్ని వాళ్ళు షేర్ చేస్తూ ఉండొచ్చు. అంటే లెట్స్ సే ఒక కంపెనీ వాళ్ళు ఒక 6 నెలల తర్వాత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మొత్తం కూడా ఏఐ చేయగలుగుతుంది అని క్లెయిమ్ చేసినప్పుడు ఐదర్ దట్ మైట్ బి కంప్లీట్లీ ట్రూ విత్ వాట్ దే ఆర్ సీయింగ్. ఎందుకంటే మనకున్న విజిబిలిటీ ఏంటి, ఇప్పుడు బయట లాంచ్ అయ్యింది, బట్ వాళ్ళకి వాళ్ళ ఇన్ ప్రోగ్రెస్ వాళ్ళ పైప్ లైన్లో ఉన్న డిఫరెంట్ అదర్ విషయాల గురించి తెలుసు కాబట్టి మేబీ దట్ క్లెయిమ్ ఈజ్ కంప్లీట్లీ ట్రూ. కేస్ 2 ఏంటి అంటే ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరికి వాళ్ళ బిజినెస్ వాల్యుయేషన్స్ కానీ వాళ్ళ నంబర్స్ కానీ ఇంక్రీజ్ చేసుకోవాలని ఉంటుంది. రైట్? కాబట్టి ఇటువంటి క్లెయిమ్స్ చేస్తే ఓకే, వీళ్ళ ప్రోడక్ట్కి ఆర్ వీళ్ళ ఏఐ మోడల్కి నిజంగా బోల్డ్ అంత స్కోప్ ఉంది అని చెప్పి పీపుల్ మైట్ ఇన్వెస్ట్ అనే ఉద్దేశంతో కూడా చేయొచ్చు. వన్ ఆఫ్ దీస్ 2 కేసెస్ ఈజ్ పాసిబుల్. రైట్? దట్స్ లేయర్ నెంబర్ 1. నౌ కమింగ్ టు లేయర్ నెంబర్ 2. రైట్? సర్వీస్ బేస్డ్ కంపెనీస్. నేను ఐ థింక్ ఇంకొక ప్రీవియస్ వీడియోలో కోడింగ్ ఏమైపోతుంది ఆఫ్టర్ ఏఐ అని చెప్పిన వీడియోలో ఒక పాయింట్ని క్లియర్గా మెన్షన్ చేశాను. అదేంటి అంటే లెట్స్ సే ఇవాళ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో 10 విషయాలు ఉన్నాయి అనుకుందాం. రైట్? 10 డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. మేబీ అట్ దిస్ పాయింట్ వైల్ వి టాక్ ఏఐ వాటిల్లో 7 విషయాలు మాత్రమే చేయగలుగుతుంది. రైట్? దట్ డజంట్ మీన్ మిగతా 3 ఏఐ చేయలేదు అని కాదు. ఎవెన్చువలీ ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైమ్. ఇట్ కుడ్ టేక్ 6 months, ఇట్ కుడ్ టేక్ 3 years, ఇట్ కుడ్ టేక్ 10 years. బట్ ఎవెన్చువలీ ఏఐ మనుషులు చేసే వాటిల్లో చాలా విషయాలని చేసేయగలుగుతాయి. దట్ సంథింగ్ దట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. రైట్? విత్ దట్ సెడ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో ఏం జరుగుతుంది గైస్? క్లయింట్స్ ఈ కంపెనీస్ దగ్గరికి వచ్చి వాళ్ళ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్లు చెప్తే ఈ కంపెనీలో ఉన్న ఇంజనీర్స్ ఆ రిక్వైర్మెంట్స్ని తీసుకుని దాన్ని బిల్డ్ చేసి యాజ్ అ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. అక్కడితో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక క్లయింట్ వస్తాడు, ఇంకొక ప్రాజెక్ట్ వస్తుంది. ఆన్ హై లెవెల్ ఇంకా ఎక్కువ స్కోప్ ఉంటే మహా అయితే దాని మెయింటెనెన్స్ ఉంటుంది అంతే. రైట్? వీళ్ళు కంప్లీట్ ఓనర్షిప్ ఆఫ్ ది ప్రొడక్ట్ తీసుకోరు. రైట్? సో ఈ కేసులో వెన్ ఏఐ బికమ్స్ రియలీ గుడ్, అది ఇవాళ అవ్వచ్చు, ఎస్ మ్యాటర్ ఆఫ్ టైం అవ్వచ్చు, వెన్ ఎవర్ ఇట్ ఈస్, ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి వచ్చే క్లయింట్స్ స్లోగా విత్ అ లెస్సర్ క్యాపిటల్ రిక్వైర్మెంట్, అంటే తక్కువ డబ్బులతో తక్కువ ఇన్వెస్ట్మెంట్తో సేమ్ పని విత్ అ లెస్సర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ దేర్ ఓన్ మేబీ కంపెనీ అవ్వచ్చు, ఆర్ వాళ్ళే సొంతంగా ఇద్దరిని తీసుకుని ఇంజనీర్స్ని చేయించుకోవడం అవ్వచ్చు, ఆర్ మేబీ దానికి యాజ్ అ ఫ్రీలాన్స్ ప్రొడక్ట్ ఇవ్వచ్చు. నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మైట్ డిక్రీస్. ఎందుకు చెప్తున్నాను? బికాస్ లెట్స్ సే ఏబీసీ అని చెప్పి ఒకటి ఈ క్లయింట్ తీసుకొచ్చే రిక్వైర్మెంట్. ఆ ఏబీసీని బిల్డ్ చేయడానికి లెట్స్ సే ఏఐ లేకపోతే 10 మంది కావాలి, 10 మంది టీం కావాలి టు బిల్డ్ దట్ ఏబీసీ. సో ఈ క్లయింట్ నుంచి ఈ సర్వీస్ కంపెనీ ఏం చేస్తుంది? ఆ 10 మంది శాలరీస్ ఆర్ ఇన్ జనరల్ ఆ 10 మంది మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ ప్లస్ కొంత బఫర్ తీసుకుని ఇట్ విల్ చార్జ్ ద మనీ బేస్డ్ ఆన్ దాట్ సైజ్. రైట్? బట్ విత్ ఏఐ మేబీ దట్ కెన్ బి జస్ట్ పాసిబుల్ విత్ 2 people ఇన్ హిస్ ఆర్ హర్ ఓన్ కంపెనీ. కాబట్టి మేబీ దే విల్ నాట్ కమ్ టు సర్వీస్ కంపెనీస్ అండ్ ఎక్స్ట్రా పే చేయకపోవడం వల్ల వాళ్ళకి ప్రాజెక్ట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. దట్స్ మై అగైన్ థాట్ ప్రాసెస్, మై వ్యూ పాయింట్. నౌ కమింగ్ టు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. రైట్? వీటిలో ఏంటంటే ఆ కంపెనీస్ యొక్క ప్రొడక్ట్స్ని వాళ్ళే ఓన్ చేస్తారు అండ్ ఆ ప్రొడక్ట్స్ని కస్టమర్స్ వాడుతూ ఉంటారు.
ఇట్ కుడ్ బి B2B అంటే ద యూజర్స్ ఆర్ అదర్ బిజినెసెస్, ఆర్ ఇట్ కుడ్ బి D2C అంటే యూజర్స్ ఆర్ సమ్ డైరెక్ట్ కస్టమర్స్, రైట్? ఇన్ బోత్ ద కేసెస్ వాళ్ళు ప్రొడక్ట్స్ని వాడుతున్నారు, వాళ్ళు టూల్స్ని వాడుతున్నారు, వాళ్ళు ఆ SaaS ప్రొడక్ట్స్, సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ ప్రొడక్ట్స్ని డైరెక్ట్గా వాడుతున్నారు. వాళ్ళకి అంత మేజర్ చేంజ్ రాదు ఆర్ రాకపోవచ్చు. కారణం ఏంటి అంటే కస్టమర్స్ ఆర్ స్టిల్ యూజింగ్ ద టూల్స్ ఆర్ సాఫ్ట్వేర్. వాళ్ళు మోడల్స్ వాడట్లేదు. సో ఒక మోడల్ బెటర్ అయినప్పుడు ఈ టూల్స్ ఆర్ సాఫ్ట్వేర్స్ ఆ మోడల్స్ని వాడుకుంటూ ఇంప్రూవ్ చేసుకుని ఆ ఇంప్రూవ్ అయిన ప్రోడక్ట్ని వాళ్ళ ఎండ్ కస్టమర్స్కి ఇస్తారు. సో మేబీ ఈ ప్రొడక్ట్స్ యొక్క ప్రైసింగ్ తగ్గచ్చు బికాస్ ఆఫ్ అగైన్ ఏమవుద్ది, మేకింగ్ దిస్ విల్ బి ఈజీ కాబట్టి కాంపిటీషన్ పెరుగుద్ది, ఇంకా ఎక్కువ ఆల్టర్నేటివ్స్ రావచ్చు. కాబట్టి ప్రైసింగ్ మైట్ డిక్రీస్, ఆ డిఫరెన్షియబిలిటీ ఉంటుంది. బట్ ఆ కంపెనీస్ ఎవరైతే ఆర్ కస్టమర్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళే సొంతంగా ఈ ప్రొడక్ట్స్ని మనమే బిల్డ్ చేసేసుకుందాం అని చెప్పి అనుకోరు. ఎందుకు? బికాస్ ఓకే, బిల్డింగ్ సమ్ సాఫ్ట్వేర్ మైట్ బి ఈజీ, బట్ దాంట్లో డిఫరెంట్ కంప్లయన్సెస్, డిఫరెంట్ మెయింటెనెన్స్ థింగ్స్, డిఫరెంట్ సెక్యూరిటీ ఫీచర్స్ ఇవన్నీ పెట్టుకొని దాన్ని కంటిన్యూస్గా అప్గ్రేడ్ చేసుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలంటే ఇట్స్ అ హెడేక్, ఇట్స్ అ ఓవర్ హెడ్ ఫర్ ద కస్టమర్, రైట్? కాబట్టి దే వోంట్ డూ దాట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కామర్స్ వెబ్సైట్ ఉంది. ఎస్, బిల్డింగ్ దాట్ మైట్ బి సింపుల్. అలా అని చెప్పి మీరు సొంతంగా బిల్డ్ చేసుకుని మీరు తీసుకోరు కదా. ఆర్ మేబీ ఒక మ్యాప్స్ బిల్డ్ చేసే సాఫ్ట్వేర్ ఉంది, రైట్? ఓకే, టుడే విత్ AI మేబీ బిల్డింగ్ దాట్ మైట్ బి ఈజీ. అలా అని చెప్పి మీరే సొంతంగా బిల్డ్ చేసుకోరు కదా, దాని మెయింటెనెన్స్ ఇవన్నీ చూసుకోరు కదా. అగైన్ దీస్ ఆర్ బిగ్ ఎగ్జాంపుల్స్, బట్ టేక్ ఆఫ్ ఎనీ స్మాల్ ఎగ్జాంపుల్. లెట్స్ సే యూర్ యూజింగ్ చాట్ అప్లికేషన్, రైట్? ఆ చాట్ అప్లికేషన్ని రిప్లేస్ చేసి ఈజీ కాబట్టి మీరే బిల్డ్ చేసుకుని మీ ఫ్రెండ్స్తో వాడుకుంటారా? నో, రైట్? దాన్ని ఎవరు మెయింటైన్ చేస్తారు, ఎవరు హోస్ట్ చేసుకుంటారు, అన్ని డబ్బులు వేస్ట్ ఎందుకు, ఆ ఓవర్ హెడ్ ఎందుకు, రైట్? దట్స్ వేర్ మేబీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ might still have the same number of in a way customers, right? నేను మాట్లాడుతుంది కస్టమర్స్ గురించి, డబ్బు గురించి మాట్లాడట్లేదు. పైకి కింద కావచ్చు బికాస్ ఆఫ్ AI ఇన్వాల్వ్డ్, బట్ కస్టమర్స్ రిటెన్షన్ మైట్ బి ద సేమ్ ఫర్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. బట్ ఫర్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అక్కడ వాళ్ళ ఎండ్ కస్టమర్స్ దే ఆర్ నాట్ యూజర్స్ ఆఫ్ ది ప్రొడక్ట్. వాళ్ళు దాన్ని బిల్డ్ చేయించుకుని ఇంకొక ఎండ్ కస్టమర్కి ఇవ్వబోతున్నారు. దట్ ఎండ్ కస్టమర్ కుడ్ బీ employees of the same companies or could be someone else in the industry, right? Irrespective of that, అక్కడ ఇన్ కేస్ ఆఫ్ సర్వీస్ కంపెనీస్ మనకి ఆ డిఫరెన్స్ రావచ్చు. అగైన్ దిస్ ఇస్ మై థాట్ ప్రాసెస్. సో క్విక్ రీక్యాప్ ఏంటి అంటే, ఎవరో వచ్చి ఏదో క్లెయిమ్ చేయొచ్చు, అది నిజం అవ్వచ్చు కాకపోవచ్చు ఇవాళ పాయింట్ టైంలో, బట్ ఎవెన్చువలీ ఐ ఫీల్ AI వుడ్ బి ఏబుల్ టు డూ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్. నౌ దాని వల్ల ఇంపాక్ట్ ఇన్ IT ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో తక్కువ ఉంటుందని చెప్పి నా ఫీలింగ్, బట్ ఇన్ కేస్ ఆఫ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఆ ఇంపాక్ట్ కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్పి నా ఫీలింగ్. నా ఫైనలీ ఆన్ ఓవరాల్ ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో కూడా తెలిసిన క్వశ్చన్, అన్న AI వచ్చేస్తుంది కదా కాబట్టి మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కోడింగ్ రాకుండా అయిపోవచ్చా అని చెప్పి. దట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్, రైట్? సీ ద థింగ్ ఈజ్ సింపుల్ గైస్, AI ఎంతైనా చేసేయచ్చు, బట్ ద మూమెంట్ సంథింగ్ బ్రేక్స్ వీ నీడ్ అ హ్యూమన్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఫిక్స్ ఇట్. అంతే తప్ప AI కోడ్ చేస్తున్నప్పుడు ఏదో బ్రేక్ అయిందని చెప్పి ఓకే ఇవాళతో ఇంకా మేము మా కంపెనీ మూసేస్తున్నాం బికాస్ AI ఫిక్స్ వెళ్ళిపోతుంది అంటారు కదా. వీ నీడ్ హ్యూమన్స్ దేర్. దట్ టు ఎప్పటికీ కూడా, దట్స్ మై అసంప్షన్, AI చాలా 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 క్లియరర్ అండ్ స్ట్రాంగర్ అయిపోవచ్చు. లైక్ ఇట్ విల్ హ్యావ్ అ క్లియర్ విజన్ ఆన్ వాట్ టు డూ, హౌ టు డూ, ఆల్ ఆఫ్ దట్. బట్ ఈవెన్ దెన్ డెసిషన్ మేకింగ్ పవర్ మనుషుల దగ్గరే ఉంచుకుంటారు ఇన్ మెనీ ఆఫ్ కేసెస్. కాబట్టి ఎస్, ఆన్ ఓవరాల్ number of people getting into IT industry every year might slow down for sure, but yeah, అది IT ఇండస్ట్రీకి మాత్రమే అప్లై అవ్వదు. ద సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ అక్రాస్ ది డిఫరెంట్ జాబ్ సెక్టర్స్. కాబట్టి మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే, నాట్ జస్ట్ టుడే బికాస్ AI ఈస్ దేర్ ఆర్ నాట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దాట్, AI లేకపోతే మీరు ఎలా అయితే మీకు ఏరియాని చూస్ చేసుకునేవారు అదే విధంగా చూస్ చేసుకోండి. బికాస్ ద స్లో డౌన్, ఇఫ్ ఇట్ ఆల్ ఇట్ హ్యాపెన్స్, విల్ హ్యాపెన్ అక్రాస్ డిఫరెంట్ ఇండస్ట్రీస్. దట్స్ మై వ్యూ పాయింట్. మీకు ఎలా అనిపించింది? అగైన్ ఇటువంటివి డిఫరెంట్ వ్యూ పాయింట్స్ వింటే మనకు కూడా కొంచెం క్లారిటీ పెరుగుద్ది. కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ అ డిఫరెంట్ వ్యూ పాయింట్ ఆర్ నా వ్యూ పాయింట్కి యాడ్ చేసి ఇంకోదే చెప్తాం అనుకుంటే ప్లీజ్ కమెంట్. నేను అండ్ మిగతా ఆడియన్స్ కూడా విల్ బీ హ్యాపీ టు రీడ్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.